సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. బంధువులారా, ఈరోజు మనం తత్వబోధ 15వ క్లాసులో ఉన్నాం. వాసుదేవేంద్ర యోగీంద్రం నత్వా జ్ఞానప్రదం గురుం ముముక్షూనాం హితార్థాయ తత్వబోధో విధీయతే. వ్యష్టి స్వరూపము చూసిన తర్వాత సమష్టి స్వరూపము చూస్తున్నాం. వ్యష్టికి సమష్టికి పోలికలు చాలా ఉన్నాయి. జీవుడు ఆత్మ అనాత్మ మిశ్రమము. ఆత్మ అనగా చైతన్య స్వరూపము, అనాత్మ అనగా జడతత్వము అంటే పదార్థము. ఆత్మ సత్యము అంటే ట్రూత్. మనం రోజు సత్యం పలకాలి, అబద్ధం పలకూడదు. ఆ సత్యం కాదు ఇక్కడ. ఆత్మ సత్యం అన్నప్పుడు మనం ఏమర్థం చేసుకోవాలి? ఇండిపెండెంట్, సొంత సత్తా గలది. అనాత్మ మిథ్య, పరతంత్రము, సొంత సత్తా లేనిది. సత్యము మిథ్య అంటే చేతన అచేతనము. ఇది జీవుని యొక్క మిశ్రమం. అంటే సమష్టిలో కూడా ఇదే మిశ్రమం ఉంటుంది. సృష్టిని శంకరాచార్య ప్రారంభిస్తూ ఏం చెప్పారు? వ్యష్టిలో పేర్లేమో ఆత్మ అనాత్మ. వ్యష్టి అంటే వ్యక్తి, ఒక జీవుడు అన్నమాట. మనం 84 లక్షల జీవరాశులు తీసుకోకుండా మనం హ్యూమన్ బీయింగ్, మనిషి, మానవుడు అనుకుంటున్నాం. సో వ్యష్టి అన్న ఒక మనిషి అన్న ఒకటే. సో వ్యష్టిలో పేర్లు ఆత్మ అనాత్మ అంటున్నాం. సమష్టి అంటే ప్రపంచం, జగత్తు. సమష్టిలో పేర్లు బ్రహ్మ అంటున్నాం, అంటే జగత్తు బ్రహ్మ అంటున్నాం. సో ఇప్పుడు ఆత్మ బ్రహ్మ చెప్పాను కదా, బ్రహ్మ బ్రహ్మన్ రెండు ఒకటే. సో ఆత్మ బ్రహ్మ ఈ మాటలు వేరైనా కూడా భావం ఒకటే. ఆత్మ అంటే వ్యష్టి పరంగా చైతన్యం, బ్రహ్మ అంటే సమష్టి పరంగా చైతన్యం. ఆత్మ బ్రహ్మ చైతన్యం ఇవన్నీ మాటలు కూడా ఒకటే, ఈ పదాలన్నీ. ఆత్మ అంటే మీనింగ్ కూడా ఒకటే. బ్రహ్మ ఆత్మ మీనింగ్ కూడా ఒకటే. ఆత్మ అంటే ఆప్నోతి సర్వం ఇది ఆత్మ, అంటే సర్వాత్మకమైన ఎల్లలు లేని వస్తువు. ఆప్నోతి సర్వం ఇది ఆత్మ. అలాగే బ్రహ్మ అంటే కూడా ఇంచుమించు మీనింగ్ ఇలాగే ఉంటుంది. బ్రహ్మ అంటే ఏమిటి మీనింగ్? అనంతము. బృహ్, బృహ్ అంటే పెద్దది, పూర్తిగా పెద్దది అని అర్థం. రెండు ఒకటే కదా మీనింగ్. సృష్టి ప్రారంభించడానికి ముందు చైతన్యము సత్యంగా ఉన్నది. అంటే సృష్టి ప్రారంభించడానికి మునుపు పదార్థం కూడా ఉంది. ఏమున్నాయి? పదార్థం ఉంది, చైతన్యం ఉంది. పదార్థమును వ్యష్టి లెవెల్లో అనాత్మ అంటాం. పదార్థమును సమష్టి లెవెల్లో మాయ అంటాం. అదే పదార్థాన్ని వ్యష్టి లెవెల్లో అనాత్మ, సమష్టి లెవెల్లో మాయ. కాబట్టి ఆత్మ బ్రహ్మ ఇవి పర్యాయ పదాలు. అనాత్మ మాయ ఇవి కూడా పర్యాయ పదాలు, అంటే ఒకటే. అనాత్మ అనగా పదార్థము, మాయ అనగా పదార్థము.
అనాత్మ మిథ్య అనగా పరతంత్రము గలది. మాయ కూడా పరతంత్రము గలది, అంటే సొంత సత్తా లేనిది. అందుకని మాయాశక్తి అంటారు. శక్తికి సొంత సత్తా ఉండదు. శక్తికి సొంత సత్తా ఉండదు. శక్తి ఎప్పుడు ఒకరి మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఒక మనిషి లేక ఒక జీవి మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, శక్తి. నా మాట్లాడే శక్తికి సొంత సత్తా లేదు. ఒకవేళ అలా ఉన్నట్లయితే నేను హాయిగా ఇంట్లో కూర్చుని నా మాట్లాడే శక్తిని మాత్రమే క్లాసుకు పంపిస్తాను. ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ కదా, ఆన్లైన్ క్లాసుకు పంపించేస్తాను, నేను రెస్ట్ తీసుకుంటాను. అలాగే మీరు కూడా వినే శక్తిని క్లాసుకు పంపించి హాయిగా ఇంట్లో కూర్చుంటారు. శక్తి వేరు, మనిషి వేరు, అలా కాదు. కాబట్టి ఇది జరగదు. శక్తి పదార్థము అంటే శక్తి కలవాడు. ఒక మనిషి శక్తిమాన్ అంటారు. శక్తిమాన్ అంటే చైతన్య స్వరూపము ఒక మనిషి. చేతన తత్వమును బ్రహ్మ అని, అచేతన జడ పదార్థ తత్వాన్ని మాయ అంటారు. మాయ బ్రహ్మ సమక్షంలో సృష్టి చేస్తుంది. మాయ పంచభూతాలుగా మారుతుంది బ్రహ్మ సమక్షంలో. మాయకు 3 శక్తులు ఉన్నాయి. జ్ఞాన శక్తి సత్వగుణము, తెలుసుకునే శక్తి. క్రియాశక్తి రజోగుణము, అంటే పని చేసే శక్తి. మరొకటి ఏమిటి? మూడవది ద్రవ్య శక్తి తమోగుణము, అంటే జ్ఞానశక్తిని క్రియాశక్తుల్ని తొక్కి పట్టే శక్తి. సో సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఇక్కడ గుణం అంటే శక్తి అని అర్థం. మాయ ఈ 3 శక్తులతో పంచభూతాలను సృష్టించింది. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. ఇప్పుడు సూక్ష్మభూతములు మన కంటికి కనిపించవు, మాయ నుండి సృష్టించబడ్డాయి. కాబట్టి సూక్ష్మ పంచభూతాలకు కూడా సత్వగుణము, రజోగుణము, తమోగుణము ఉంటాయి. మాయ త్రిగుణాత్మకము. అయితే మాయా కార్యం కూడా త్రిగుణాత్మకంగానే ఉంటుంది. ఇప్పుడు తల్లిదండ్రులు మనుషులు. తల్లిదండ్రులు మనుషులైతే పిల్లలు ఏమవుతారు? పిల్లలు కూడా మనుషులే అవుతారు. కోతులు అవరు. కోతి చేష్టలుంటే ఉండొచ్చు, అది వేరే విషయం. కారణ గుణాః కార్యే అనువర్తంతే. కారణం నుండి కార్యం వస్తుంది. కారణంలో ఏది ఉంటే కార్యంలో కూడా అదే ఉంటుంది. తల్లిదండ్రుల జీన్స్ పిల్లలకు గుణాలుగా బయటపడతాయి. మనవడు మన ఇంట్లో పుడితే తాత మళ్ళీ పుట్టాడు అంటారు కొంతమంది. కొంతమంది ఏమంటారు? పిల్లవాడి ముక్కు తల్లి ముక్కులాగా ఉన్నదంటారు. నుదురు తెలివితేటలు తండ్రి వచ్చాయి అంటారు. ఇలా మన ఇంట్లో నడుస్తుంటుంది సంభాషణ. సూక్ష్మ ఆకాశ, సూక్ష్మ వాయు, సూక్ష్మ అగ్ని, సూక్ష్మ జలము, సూక్ష్మ పృథ్వీ. ఈ 5ంటికి సాత్విక, రాజసిక, తామసిక అంశాలు ఉంటాయి. ఈ 5 భూతాలు ఒక క్రమ పద్ధతిలో, ఈ 5 భూతాల వలన ఒక క్రమ పద్ధతిలో సృష్టి జరిగింది. ఆకాశము, ఎన్ని ధర్మాలు చూసాం? ఒకటే శబ్దము.
వాయువు 2 ధర్మాలు చూసాం, శబ్ద స్పర్శ. అగ్ని 3 ధర్మాలు చూసాం, శబ్ద స్పర్శ రూప. జలము 4 ధర్మాలు, శబ్ద స్పర్శ రూప రస. పృథ్వీ 5 ధర్మాలు, శబ్ద స్పర్శ రూప రస గంధ. ఇంతవరకు మనం కిందటి క్లాసులో చూసాము. ఇప్పుడు తేషాం పంచతత్వానాం మధ్యే ఆకాశస్య సాత్వికాంశాత్ శ్రోత్రీంద్రియం సంభూతం. వాయోః సాత్వికాంశాత్ త్వగ్ ఇంద్రియం సంభూతం. అగ్నేః సాత్వికాంశాత్ చక్షురింద్రియం సంభూతం. జలస్య సాత్వికాంశాత్ రసనేంద్రియం సంభూతం. పృథివ్యాః సాత్వికాంశాత్ ఘ్రాణేంద్రియం సంభూతం. ఇప్పుడు 5 సూక్ష్మభూతాలు ఉన్నాయి. ఒక్కొక్క సూక్ష్మభూతంలో 3 గుణాలు ఉన్నాయి. గుణాలు అంటే శక్తులు. 5 సూక్ష్మభూతాల నుండి వరుసగా 5 జ్ఞానేంద్రియాలు వచ్చాయి. జ్ఞానేంద్రియాలు 5 కూడా సూక్ష్మ శరీరానికి సంబంధించినవి. ఇంద్రియం అంటే అది జ్ఞానేంద్రియం, కర్మేంద్రియం 2 కూడా సూక్ష్మ శరీరానికి సంబంధించిందని అర్థం. స్థూల శరీరానికి ఇంద్రియం ఉండదు, గోళకం ఉంటుంది. గోళకం వెనుక ఇంద్రియ శక్తి ఉంటుంది. కనపడుతుంటాయి, చేతులు, కాళ్ళు, చెవులు, ముక్కు అన్ని కనపడుతుంటాయి మనకి స్థూల శరీరంలో. కానీ ఇంద్రియం లోపల ఉంటుంది, సూక్ష్మ శరీరంలో ఉంటుంది, మనకు కనపడదు. సూక్ష్మభూతములు 5, జ్ఞానేంద్రియాలు 5 వచ్చాయి. సరిపోయింది. అయితే ఈ జ్ఞానేంద్రియాలకు సత్వ రజస్ తమో గుణాల్లో ఏ గుణం వచ్చింది అనేది మనకు ప్రశ్న. ఇక్కడ ప్రతి భూతంలో 3 గుణాలు ఉన్నాయి అని చూసాం కదా. సత్వగుణము జ్ఞానమునకు సంకేతం. కాబట్టి 5 జ్ఞానేంద్రియాలు సూక్ష్మభూతముల సాత్విక అంశం నుండి వచ్చాయి. ఏ భూతం ఏ జ్ఞానేంద్రియాన్ని సృష్టించింది అనేది మనకు ప్రశ్న. తేషాం పంచతత్వానాం మధ్యే. నేను ఒక ట్రిక్ చెప్తాను మీకు. అందరికీ ఎడం చేతులు ఉన్నాయి కదా. ఈ ఎడం చేతులు మీరు పట్టుకోండి. ఎడం చేతులు ఇలా పట్టుకుని, ఇది 1, ఇది 2, ఇది 3, 5 ఫింగర్లు ఉంటాయి. అందరికీ ఉంటాయి. మీరు లెక్క పెట్టుకుంటే తెలుస్తుంది. 1, 2, 3, 4, 5. ఎడం చేతికి 5 వేళ్ళు ఉన్నాయి. ఇది ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. ఆ వా ఆ జ ప అలా గుర్తుపెట్టుకోండి. ఆ వా ఆ జ ప. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. 5 ఐటమ్స్. ఇవి అయిపోయినాయి మనకి. ఏమిటిది? పంచభూతాలు, సూక్ష్మ పంచభూతాలు. మనకి సృష్టి సూక్ష్మ పంచభూతాల వల్ల జరుగుతుంది. ఆకాశం నుంచి వాయువు వచ్చింది, వాయువు నుంచి అగ్ని వచ్చింది, అగ్ని నుంచి జలం వచ్చింది, జలం నుంచి పృథ్వీ వచ్చింది. అలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు 5 ఉన్నాయి మనకు చక్కగా సూక్ష్మ పంచభూతాలు. ఇది అర్థం చేసుకున్నాం. 5 తర్వాత చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు. ఆ వా ఆ జ ప అనుకున్నాం కదా. ఇక్కడ చ చ క న ము. చే అంటే చెవి, చ అంటే చర్మము, క అంటే కన్ను, నాలుక, ముక్కు. చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు. ఇందాక ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు.
ఇప్పుడు 2 చూసాం మనం. ఇప్పుడు 3 చూద్దాం. శబ్ద స్పర్శ రూప రస గంధ. శబ్ద స్పర్శ రూప రస గంధ 3 చూసాం. పంచభూతాలు, చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు, శబ్ద స్పర్శ రూప రస గంధ. ఇప్పుడు 4వ ఐటమ్ చూస్తున్నాం. 4వ విషయం ఏమిటంటే అది శ్రోత్ర ఇంద్రియము. చెవి అంటే మరి అదే కదా, శ్రోత్ర ఇంద్రియము. త్వగ్ ఇంద్రియము. త్వగ్ అంటే త్వక్, కానొచ్చు, గా అయిపోతుంది. త్వగ్ ఇంద్రియము అంటే చర్మం. కన్ను. చక్షురింద్రియము. కన్ను అంటే చక్షురు కదా, చక్షురింద్రియము. నాలుక రసన ఇంద్రియము, రసనేంద్రియము. జిహ్వ ఇంద్రియం అని కూడా అనొచ్చు. జిహ్వేంద్రియము, రసనేంద్రియము. నాలుక. ముక్కు ఘ్రాణ ఇంద్రియము. చూసారా, 4 ఐటమ్స్. ఈ 4 ఐటమ్స్ గుర్తుపెట్టుకుంటే మీకు ఆటోమేటిక్ గా ఇది అర్థమైపోతుంది. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు. శబ్ద స్పర్శ రూప రస గంధ. శ్రోత్ర ఇంద్రియము, త్వగ్ ఇంద్రియము, చక్షురు ఇంద్రియము, రసన ఇంద్రియము, ఘ్రాణ ఇంద్రియము. ఇది అర్థమైతే గనక ఆటోమేటిక్ గా మనకి సృష్టి అర్థమైపోతుంది. సూక్ష్మ సృష్టి, సూక్ష్మ భౌతిక సృష్టి. ఆకాశము నుండి అంటే వాయువు వచ్చింది కదా, ఇందాక అనుకున్నాం కదా. ఇప్పుడు ఆకాశము, వాయు, అగ్ని ఉన్నాయి రెడీగా అక్కడ మనకి. ఆకాశం నుండి ఏమొచ్చింది, ఇక్కడ చెవి వచ్చింది. చెవి తర్వాత ఇక్కడ చెవి అనగానే మీకు శ్రోత్ర ఇంద్రియం తెలిసిపోతుంది మీకు. ఇక్కడ ఏముంది మనకి వాయువు. వాయువు నుండి ఏమొచ్చింది, చర్మము. అగ్ని, అగ్ని నుండి ఏమొచ్చింది, కన్ను. తర్వాత ఇదేంటిది, ఆకాశము, వాయువు, అగ్ని, జలం. జలం నుంచి ఏమొచ్చింది, నాలుక వచ్చింది. తర్వాత ఇక్కడ పృథ్వీ, పృథ్వీ నుంచి ఏమొచ్చింది, ముక్కు వచ్చింది. సో చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు, ఈ 5 జ్ఞానేంద్రియాలు విడివిడిగా వచ్చినాయి. ఆకాశం నుండి, వాయువు నుండి, మరి అగ్ని నుండి, జలం నుండి, పృథ్వీ నుండి వచ్చినాయి. వీటికి దేవతలు కూడా చూసాం మనం. అధిష్టాన దేవతలు కూడా ఇదివరకు క్లాసులో చూసాం మనం, సూక్ష్మ శరీరం చూసినప్పుడు. ఇప్పుడు మీరు ఫ్రెష్ గా ఇదివరకు తెలియదు నాకు అన్నట్టుగా వింటున్నారు, కానీ ఇదివరకు మనం చూసాం ఇదంతా. ఇప్పుడు మనం ఊరిని బ్రీఫ్ గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు 5 జ్ఞానేంద్రియాలు వచ్చేసినాయి కదా, మన కళ్ళకు కనపడవు కదా, అవి సూక్ష్మ జ్ఞానేంద్రియాలు, సూక్ష్మ పంచభూతములు. ఇప్పుడు మనకు ఈ 5 కలిసి ఏంటి, ఆకాశము అంటే సూక్ష్మ ఆకాశం. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. సూక్ష్మ ఆకాశమే సాత్విక అంశం, గుర్తుపెట్టుకోండి. మనం మాట్లాడేది సాత్విక అంశం. ఈ 5 సత్వగుణము, రజోగుణము, తమోగుణం 3 గుణాలు ఉంటాయి కదా. ఇప్పుడు సత్వగుణాన్ని మాట్లాడుతున్నాం మనం. ఈ 5 సత్వగుణాలు ఉన్నాయి కదా. ఈ 5 ఇప్పుడు విడివిడిగా 5 జ్ఞానేంద్రియాలు వచ్చేసినాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే 5 కలిసిపోయి సమష్టిగా 5 కలిసిపోయి మిక్స్ అయిపోయి, కంప్లీట్ గా మిక్స్ అయిపోయి సమష్టిగా అంతఃకరణం వస్తుంది. అంతఃకరణం అంటే లోపల ఉండేటటువంటి ఒక భాగము, ఒక విషయము. అదేమిటంటే మనసు. 4 అంతఃకరణం అంటారు. అంటే 4 అంశములు ఉన్నటువంటి అంతఃకరణము. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఈ 4 కలిపి మనసు అంటాం సింపుల్ గా. మనం ఈ 4 ఐటమ్స్ ని కలిసి అంతఃకరణం అంటాం, లేదా మనసు అంటాం. 4 పనులు చేస్తాయి. 4 కలిసి సమష్టి ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ సమష్టిగా అన్ని కలిపి మనకి వస్తుంది మనసు. ఎందుకు వస్తుంది అంత ఇంపార్టెన్స్ ఏమిటంటే, మనసుకి చాలా గొప్ప శక్తి ఉండాలి. ఎందుకంటే చెవి ఏం చేస్తుందో మనసుకు తెలియాలి, అలాగే చర్మం ఏం చేస్తుందో మనసుకు తెలియాలి. చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు, మనసు కనుసన్నల్లోనే జరుగుతాయి అన్ని. ఇప్పుడు మీరు
తత్వబోధ క్లాస్ వింటున్నారు. మీ మనసు ఏదో క్రికెట్ మ్యాచ్ చూస్తుంది, ఎక్కడో క్రికెట్ మ్యాచ్ గుర్తు చేసుకుంటుంది. ఎప్పుడో జరిగినటువంటి టెండూల్కర్ ఏదో క్యాచ్లు ఎట్లా పట్టాడు ఏమిటి అవన్నీ గుర్తు చేసుకుంటుంది. మనసు అక్కడెక్కడికో వెళ్ళిపోయింది. సో చెవి వెనక మా చెవి వెనక మనసు లేకపోతే ఉపయోగం ఉండదు. కాబట్టి ఈ ఇంద్రియాల వెనుక మనసు ఉండాలి. దానికి చాలా చాలా సత్వగుణము కావాలి. అందువల్ల 5 కలిపి సమష్టి సత్వగుణంతో మనకి మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఈ 4 యొక్క గుణాలు మనకు తెలుసు. మళ్ళీ మళ్ళీ నేను చెప్పవసరం లేదు. మనసు ఏమిటి? సంకల్ప వికల్పం. మరి బుద్ధి నిశ్చయాత్మకం. తర్వాత చిత్తము ఒక సంచి, బాగా విశేషమైన సంచి అన్నమాట. మనం గుర్తుపెట్టుకుంటాం, చాలా విషయాలని గుర్తుపెట్టుకుని పదే తలుచుకుంటూ ఉంటాం మనం. అది చిత్తం. అహంకారం అంటే అహం కర్త, ఒక ఈగో అన్నమాట, ఈగో ఫ్యాకల్టీ. అహంకారం, నేను బ్రాహ్మిన్, నేను ఫలానా, నేను డైరెక్టర్, నేను అసిస్టెంట్ డైరెక్టర్, నేను గొప్ప, నేను మేల్, ఐఎమ్ మేల్, చాలా గొప్ప. ఇది జంతువులకు ఉండదు. ఇట్లా కుక్క ఆల్సేషన్ కుక్కకి నేను ఆల్సేషన్ కుక్క అని ఉండదు. కానీ మనిషికి మాత్రం ఈ అహంకారం బాగా ఉంటుంది అన్నమాట. అది అంటే ఒక రకంగా దేహాభిమానం అనుకోండి, తెలియాలంటే మీకు. అది టోటల్ గా అహంకారం అంటే మళ్ళీ అది వేరు. బాడీ, మైండ్, సెన్స్ కాంప్లెక్స్ అహంకారం అంటారు. ఇక్కడ ఈ 4 అహంకారం అంటే ఒక రకమైన అభిమానము, స్థూల శరీర అభిమానము. అట్లా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనకేమొచ్చినాయి? మనకి 5 జ్ఞానేంద్రియాలు వచ్చినాయి, 4 మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, 4 అంతఃకరణ వచ్చింది. ఈ 5 వచ్చేసింది. ఈ 5 + 4 9 వచ్చేసినాయి. ఇకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. ఇప్పుడు మీకు రఫ్గా బ్రీఫ్ గా చెప్తున్నాను. సత్వగుణం చూసాం మనం. ఇప్పుడు పంచభూతాలు, సూక్ష్మ పంచభూతాలు, సత్వగుణం చూసాం. ఇప్పుడు రజోగుణం చూద్దాం. రజోగుణం అంటే క్రియాశక్తి. సో సూక్ష్మ పంచభూతాలు ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, ఇవి మళ్ళీ విడివిడిగా పంచ కర్మేంద్రియాలని ఇస్తాయి మనకి. పంచ కర్మేంద్రియాలు చెప్పాను కదా, అవి కూడా కనపడవని. ఇంద్రియాలు కనపడవు మనకి. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. వాక్కు, పాణి, పాద, వాయు, ఉపస్థ. అలా ఇందాక చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు అన్నారు కదా. ఇప్పుడు ఏమనాలి? వాక్కు, చేతులు, కాళ్ళు, వాయు అంటే గుదము, ఉపస్థ అంటే జననేంద్రియము. ఇవి ఈ 2 కొంచెం కొన్ని చోట్ల ఇక్కడ ఉపస్థ, ఇక్కడ పాయు ఉంటాయి. కొన్ని చోట్ల ఇక్కడ పాయు, ఇక్కడ ఉపస్థ. 2 కరెక్టే. మనం పాయు, ఉపస్థ అనుకున్నాం. సో ఆకాశం వలన వాక్కు వచ్చింది, వాయువు వలన చేతులు వచ్చినాయి, మరి అగ్ని వలన కాళ్ళు వచ్చినాయి. ఆకాశం, వాయు, అగ్ని. జలం వలన బుధము వచ్చింది, అంటే విసర్జక అవయవము. తర్వాత ఇది పృథ్వీ, పృథ్వీ వలన జననేంద్రియం అంటే రిప్రొడక్టివ్ ఆర్గాన్, అది వచ్చింది. ఇక్కడ విడివిడిగా వచ్చినాయి మనకి. ఎవరు వచ్చినారు? పంచ కర్మేంద్రియాలు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ ఇందాక సాత్విక అంశం కలిపేశాం కదా, అట్లాగే ఇవి కలిసిపోతాయి. ఇవి కలిసిపోయి మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తాయి. ఏం ప్రొడ్యూస్ చేసినాయి? కలిసిపోయి ప్రాణము ప్రొడ్యూస్ చేశాయి. అంటే ప్రాణము అంటే అది ఒకే ఒక శక్తి, ప్రాణం అంటే. కానీ ఆ శక్తిలో 5 శక్తులు మిళితమై ఉన్నాయి. ప్రాణములో ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము, ఈ 5 మిళితమైపోయి ఉన్నాయి అన్నమాట. ఈ శక్తి కావాలి మనకి. కర్మేంద్రియాలు పనిచేయాలంటే మనకు బాగా శక్తి కావాలి. శక్తి కావాలంటే ఈ సామూహిక రజోగుణము వలన ఈ యొక్క పంచభూతాలు, సూక్ష్మ పంచభూతాలు సమష్టి రజోగుణం వలన పంచ ప్రాణాలు వచ్చాయి. ఏంటిది?
మరి ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము. ఇవన్నీ మనం ఇదివరకే చూసాం. మనం ప్రాణం అంటే మనకి శ్వాస క్రియ, వ్యానం అంటే విసర్జన, అపానం అంటే విసర్జన క్రియ, వ్యానం అంటే మరి దాన్ని ఏమంటారు రక్త ప్రసరణ క్రియ. తర్వాత ఉదానం అంటే వాంతులు అవుతాయి కదా మనకి, ఏదన్నా అన్వాంటెడ్ మెటీరియల్ ఇక్కడ ఉంటే అది తిప్పి కొట్టే క్రియ అంటారు, రివర్సింగ్ సిస్టమ్ అంటారు. సాధారణంగా ఇది మనకి మరణంలో పనిచేస్తుంది. అన్నీ అదే అయిపోతే ఇంకేం పని చేయవు, అన్ని అవయవాలు అది ఒక్కటే పనిచేస్తుంది మరణంలో. ఇక్కడి నుంచి మనకి వెళ్ళిపోతుంది అనమాట, తిరిగి వెళ్ళిపోతుంది, మనకి ప్రాణం వెళ్ళిపోతుంది బయటికి. సో ఇది ఉదాహరణ. సమానం అంటే జీర్ణక్రియ. ఈ 5 వచ్చేసింది. ఇందాక 5 కర్మేంద్రియాలు వచ్చినాయి, ఇప్పుడు 5 మరి పంచ ప్రాణాలు వచ్చినాయి. ఇందాక 9 వచ్చినాయి కదా సత్వగుణం వల్ల, ఈ 9 10 19 అయిపోయింది సూక్ష్మ శరీరం. సో సూక్ష్మ శరీరం వచ్చింది. ఒక్క మాట చెప్తాను మీకు, మళ్ళీ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇంకొక మాట ఏమిటంటే, సత్వగుణము చూసాం మనం, 9 వచ్చినాయి సత్వగుణం వలన. ఇది పంచభూతాల యొక్క సత్వగుణం వలన, సూక్ష్మ పంచభూతాల సత్వగుణం వలన 5 జ్ఞానేంద్రియాలు, 4 చత్వారి అంతఃకరణ వచ్చినాయి కదా 9. రజోగుణం మూలాన 10 వచ్చినాయి, పంచ ప్రాణాలు, పంచ కర్మేంద్రియాలు 10 వచ్చినాయి. అయిపోయింది, సూక్ష్మ శరీరం అయిపోయింది. ఇప్పుడు సూక్ష్మ శరీరం అంటే దెయ్యం, మన కళ్ళకు కనపడదు, దానికి ఒక తొడుగు ఉండాల. మన కళ్ళకు కనపడాలంటే ఒక తొడుగు ఉండాలి. తొడుగు అంటే ఇది. వాట్ ఇస్ దిస్? స్థూల శరీరము. స్థూల శరీరం లేకపోతే మీరేం చూడలేరు సూక్ష్మ శరీరాన్ని. ఎన్ని సూక్ష్మ శరీరాలు ఉన్నా కూడా మీ కళ్ళకేం కనపడవు. మన కళ్ళకు కనపడాలంటే స్పష్టంగా వ్యక్తంగా మరి ఉండాలంటే తొడుగు ఉండాలి, అంటే స్థూల శరీరం ఉండాలి. ఇప్పుడు ఈ సూక్ష్మ శరీరం నుంచి, ఈ సూక్ష్మ పంచభూతాల నుంచి స్థూల శరీరం రావటం అనేది చాలా చాలా ఒక వింతగా జరుగుతుంది. అదేంటంటే దీన్ని, ఈ యొక్క క్రియని పంచీకరణం అంటారు. ఇవి కళ్ళకు కనపడకుండా అవ్యక్తంగా ఉన్న సూక్ష్మ పంచభూతాల నుండి కళ్ళకు కనపడేటటువంటి వ్యక్తంగా ఉన్నటువంటి స్థూల పంచభూతాలు ముందలొస్తాయి. స్థూల పంచభూతాలు, ఈ స్థూల పంచభూతాలు కలిసి మనకి స్థూల భౌతిక శరీరం తయారవుతుంది. ఎట్లా వస్తాయంటే దాన్ని పంచీకరణం అంటారు. ఇంగ్లీష్లో మీకు అనవసరం, తెలుసుకోవాల్సిన అవసరం లేదు, అయినా ఊరినే చెప్తున్నా. గ్రాసిఫికేషన్ అంటారు. గ్రాసిఫికేషన్, గ్రాస్ బాడీ వస్తుంది అనమాట. అలా ఎలా అంటే 5 ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, ఈ సూక్ష్మ పంచభూతాలు 2గా విడిపోతాయి. ఇది 2 అవుతుంది, ఇది 2 అవుతుంది, ఇది 2 అవుతుంది, ఇది 2 అవుతుంది, అన్ని ఒకటి 2 అయిపోతాయి. అర్థం చేసుకోండి. అయిపోయిన తర్వాత అంటే 2 అవటం అంటే ఏంటి? ఇది ₹1, ఇది ₹1, అంతే కదా. 2 అవటం అంటే ఇది ఒక ఆకాశం అనుకోండి, ₹1, ₹2 భాగాలైనవి. అలాగే వాయువు 2 భాగాలైంది, ₹1, అంటే 50%, 50%. ఈ మిగిలిన 50%లో ఇది మారదు. ఒక భూతం గురించి చెప్తున్నా నేను, కన్ఫ్యూజ్ అవ్వకూడదు మీరు. ఒక భూతం ఆకాశం తీసుకోండి, అదే విషయం అన్నిటికీ వర్తిస్తుంది. సో ఆకాశము 50% ఇక్కడ ఉంది, మిగిలిన 50% ఇక్కడ ఉంది. ఇది ఆకాశం. అయితే ఇది ఇలాగే ఉంటుంది, మారదు. ఇది మిగిలిన భాగం ఈ 50% భాగం 4 భాగాలు అవుతుంది. 4 భాగాలంటే ఏమైంది? మన పాత పద్ధతిలో కావాలంటే రూపాయిలో సగం ₹1, ఇది ₹1. పాత పద్ధతిలో ₹1 సగం పావలా, పావలాలో సగం బేడ, ఇది బేడ. అది ఇంకా మనం చక్కగా చెప్పుకోవాలంటే ఇది 50% ఇలాగే ఉంది. ఇది 4 భాగాలైంది కదా, 12.5%.
12.5%, 12.5%, 12.5%. అంటే 1/8 1/8 1/8 1/8 ఇదంతా ఒకటే. ఆకాశమే 50%, 1/8 1/8 1/8 1/8. ఇదే విషయం అక్కడ అన్నిటికీ జరుగుతుంది. వాయువుకి, అగ్నికి, జలానికి, పృథ్వీకి జరుగుతుంది. ఇలా జరిగిన తర్వాత దీని దగ్గరికి 50% ఉన్న ఆకాశం దగ్గరికి 1/8 వాయువు, 1/8 అగ్ని, 1/8 జలము, 1/8 పృథ్వీ వస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఆకాశం 50% ఇక్కడే ఉంది కదా, ఇక్కడ 1/8 4 పోర్షన్లు, మిగిలిన 4 పోర్షన్లు వచ్చేస్తాయి. అదే రకంగా అన్నింటిలోనే జరుగుతుంది అన్నమాట. ఈ చెవులు రావడానికి కారణం ఎందుకు? ఆకాశం చెవులు ఎందుకు వచ్చినాయంటే చెవులు శబ్దాన్ని గుర్తిస్తాయి కనుక వచ్చినాయి. వాయువు యొక్క సాత్వికాంశం నుండి త్వగ్ ఇంద్రియం వచ్చింది. చెప్పుకున్నాం కదా మనం. ఈ త్వగ్ ఇంద్రియంలో 2 ఉంటాయి ధర్మాలు. ఏముంటాయి? శబ్దము, స్పర్శ. అట్లాగే అగ్ని సాత్వికాంశం నుండి చక్షురింద్రియం అనగా కళ్ళు వచ్చినాయి. దీనికి 3 ధర్మాలు ఉంటాయి: శబ్ద, స్పర్శ. విశేష ధర్మం ఏమిటి? రూపం. అలాగే జలం సంగతి తెలిసిపోతుంది మనకి. సాత్వికాంశం నుంచి రసనేంద్రియం వచ్చింది, నాలుక. విశేష గుణం రుచి చూడటం. అట్లాగే పృథ్వీ యొక్క సాత్వికాంశం నుంచి ఏమొచ్చింది మనకి? ముక్కు, ఘ్రాణేంద్రియం. ముక్కుకి విశేష గుణం ఏమిటి? వాసన చూడటం. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. బ్రహ్మ ప్లస్ మాయ చెప్పాను కదా. సత్వ, రజో, తమో ఈ 3 గుణాలు ఉంటాయి. ఇప్పుడు సూక్ష్మ పంచభూతాలు వచ్చాయని చెప్పుకున్నాం కదా. అయితే ఏతేషాం పంచతత్వానాం సమష్టి సాత్వికాంశాత్ మనోబుద్ధి అహంకార చిత్త అంతఃకరణాన్ని సంభూతాని అని చెప్పుకున్నాం. అదే ఇక్కడ మనసు అంటే ఏం చెప్పాను? సంకల్ప వికల్పాత్మకం మనః, నిశ్చయాత్మిక బుద్ధి, అహంకర్త అహంకార, చింత్య కర్తృ చిత్తం. తర్వాత దేవతలు, అధిష్టాన దేవతలు. మనసో దేవతో చంద్రమాః, బుద్ధేర్ బ్రహ్మః, అహంకారస్య రుద్రః, చిత్తస్య వాసుదేవః. ఇది అంటే సమష్టి సత్వగుణము ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ వలన మనస్సు లేక అంతఃకరణం పుట్టింది. మనస్సు 5 భూతముల యొక్క సమష్టి సత్వగుణం కావాలి మనసుకి. ఎందుకంటే మనస్సు పంచ జ్ఞానేంద్రియాలను అదుపులో ఉంచాలి. మనస్సు చెవి వెనక ఉండాలి, చర్మం వెనక ఉండాలి, కన్ను, నాలుక, ముక్కు అన్నింటికి వెన్నంటి ఉండి అవి సరిగ్గా పనిచేసేటట్లు చూసుకోవాలి. అలా కాకపోతే ఏం జరుగుతుంది? కళ్ళు ఏదో చూస్తాయి, చెవులకి ఆ విషయం తెలియదు, చెవులు వినేది కళ్ళకు తెలియదు. అంటే సమన్వయం కుదరదు. ఈ 5 ఇంద్రియాలకు సరి అయిన సమన్వయకర్త మనసు కావాలి. ఇదే అంతఃకరణం అంటారు. అంతఃకరణ చతుష్టయము అంటారు. అంటే 4 in 1, అంటే 4 పనులు చేసేటటువంటి అంతఃకరణాన్ని మనకి భగవంతుడు ఇచ్చాడు. అలా మనోబుద్ధి చిత్త అహంకార ఈ 4 కలిసి అంతఃకరణాన్ని. అంతఃకరణం అనేది మళ్ళీ 5గా లెక్క పెట్టకూడదు. అంతఃకరణం అనేది ఒక సాధారణ పేరు. ఈ మనసు, బుద్ధి, చిత్త, అహంకారం ఈ 4 పనులను కలిపి మనస్సు అంటాము. సంకల్ప వికల్ప ఆత్మకం మనస్సు. ఇప్పుడు మన సింపుల్ పెండ్యూలం లాగా లోలకం అంటారు దాన్ని, తిరుగుతూ ఉంటుంది అన్నమాట, ఊగుతుంటుంది. నేను ఇంట్లో ఉండాలా, ఫంక్షన్కి వెళ్ళాలా, లేదా తత్వబోధ క్లాస్కి వెళ్ళాలా, లేదా సినిమా చూడాలా, శాస్త్రం ఇప్పుడు వినాలా, 2 సంవత్సరాల తర్వాత వినాలా, నేను ఇప్పుడే పెళ్లి చేసుకోవాలా, 5 సంవత్సరాలు ఆగాల, పిల్లల్ని ఇప్పుడే కనాలా, లేక ఇంకా 4 సంవత్సరాలు
జీవితాన్ని ఎంజాయ్ చేసి ఆ తర్వాత పిల్లల్ని కనాల. ఇలా అన్ని విషయాలకు ఊగిసలాటే, అన్ని అనుమానమే. ఈ సంకల్ప వికల్పములు కలిసినటువంటి మనస్సు. తర్వాత భావోద్వేగాలు కూడా మనసుకు సంబంధించినయే, భావోద్వేగాలు. తర్వాత నిశ్చయాత్మిక బుద్ధి. ఇక ఊగిసలాడిన తర్వాత ఒక నిశ్చయానికి వస్తావు. అది మంచి పని కావచ్చు, చెడ్డ పని కావచ్చు, దాన్ని బుద్ధి అంటారు. అహంకర్త, అహంకార, అది నేను, ఈ దేహం నాది, ఈ మనసు నాది అని ఈ అభిమానం అన్నమాట. మనస్సుకు వచ్చిన ఆలోచనలు నా ఆలోచన విధానమే. నా మైండ్ చాలా గాయపడింది, నా మైండ్ గాయపడింది, నేను చాలా చాలా బాధకు లోనవుతున్నాను. నా మైండ్ బాధకు లోనైంది అండు, నేను బాధపడ్డాను అంటాడు. అది అహంకారం అంటే. నాకు చాలా గాయమైంది, నా మనసుకు గాయమైంది అండు, నేను చాలా చాలా అప్సెట్ అయిపోయాను, నేను చాలా బాధపడ్డాను అంటాడు. తన మీద వేసేసుకుంటాడు. అది అంటే ఈ బాడీనే నేను అని భావించటం అహంకారం. చిత్తం అంటే చింతన చేయనిది చిత్తం, చింతన కర్తృ చిత్తం. చింతనం అంటే ఏమిటంటే అనుసంధానం. అనుసంధానం అంటే జ్ఞాపకం తెచ్చుకోవటం. ప్రతి అవయవం వెనుక ఒక దేవత ఉంటుంది, శక్తికి సంకేతం అన్నమాట. ఇప్పుడు జ్ఞానేంద్రియములను కర్మేంద్రియములను మనం అధ్యయనం చేసినప్పుడు వాటికి సంబంధించిన దేవతలను చూశాం కదా. మొత్తం శక్తి అంతా అధిష్టాన దేవత వద్ద ఉంటుంది. చెప్పాను కదా, మనసో దేవత చంద్రమా, మనసుకు అధిష్టాన దేవత చంద్రుడు. అందుకే ఎవరికైనా మానసిక వ్యాధులు ఉంటే చంద్రుడిని ఆరాధిస్తారు. సో కాబట్టి మనసుకు దేవత చంద్రుడు. బుద్ధేర్ బ్రహ్మ, బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ. సతీమణి సరస్వతి అంటే జ్ఞానానికి సంకేతం. చతుర్ముఖ బ్రహ్మకు 4 తలలు ఉంటాయి, 4 వేదాలకు సంకేతం. సో బుద్ధికి అధిష్టాన దేవత బ్రహ్మ అంటే తెలుసుకునేది, నిశ్చయించేది బుద్ధి. అహంకారస్య రుద్రః అంటే అహంకారం వలన మనకు బాగా విధ్వంసం జరుగుతుంది, నాశనం జరుగుతుంది. అహంకారమే అన్ని సమస్యలకు మూలం. సుషుప్తిలో అంతా చాలా చాలా మంచి మనుషులే, అహంకారం ఉండదు. అందరూ శ్రేష్ఠులు, యోగులు, జ్ఞానులు. నిద్ర మెలకు రాగానే వెంటనే అహంకారాన్ని తొడుగు వేసుకుని రాక్షసులైపోతాం. చిత్తస్య వాసుదేవ, చిత్తం అన్ని జ్ఞాపకాలను భద్రపరుస్తుంది. తత్వబోధను చిత్తం ద్వారానే గుర్తుపెట్టుకోవాలి. చిత్తంలో అధిష్టాన దేవత ఎవరు? స్థితికర్త, రక్షణకర్త విష్ణు అంటే వాసుదేవ. సమష్టి సత్వ సూక్ష్మ భూతముల నుండి ఇందాక 4 వచ్చినాయని చెప్పుకున్నాం కదా. ఏమిటాయి? మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. వ్యష్టి సత్వ సూక్ష్మ భూతముల నుండి 5 జ్ఞానేంద్రియాలు, ఇది ఒక 4, మొత్తం 9 అంగాలు వచ్చినాయి. ఇప్పుడు ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, రజోగుణం చూద్దాం. ఏతేషాం పంచతత్వానాం మధ్యే ఆకాశస్య రాజస అంశాత్ వాగింద్రియం సంభూతం, వాయోః రాజస అంశాత్ పాణి ఇంద్రియం సంభూతం, వక్నేః రాజస అంశాత్ పాదేంద్రియం సంభూతం, జలస్య రాజస అంశాత్ ఉదయేంద్రియం సంభూతం, పృథివ్యా రాజస అంశాత్ ఉపస్థేంద్రియం సంభూతం. ఏతేషాం సమష్టి రాజస అంశాత్ పంచ ప్రాణ సంభూతాః. ఇప్పుడు రజోగుణం నుంచి రావాల్సినవి వచ్చేసినాయి. సూక్ష్మభూతములు రాజస తత్వం వలన అంటే రజోగుణం వలన ఈ క్రింది ప్రకారంగా సృష్టి జరుగుతుంది. అంటే 5 కర్మేంద్రియాలు వస్తాయి. రాజస ఆకాశము వాక్కు. వాక్ అంటే
అంటే పంచభూతాల్లో ఆకాశం యొక్క రాజసంశం వలన ఈ వాగింద్రియం పుట్టిందనమాట. తర్వాత రాజసిక అగ్ని, అంటే అగ్ని యొక్క రాజసంశం వలన ఏం పుట్టింది? అంటే వాయు యొక్క రాజసంశం వలన చెయ్యి పుట్టింది, అగ్ని యొక్క రాజసంశం వలన కాలు పుట్టింది. అట్లాగే జలం యొక్క రాజసంశం వలన బుధము, రెస్పిరేటరీ ఆర్గాన్, విసర్జక అవయవం పుట్టింది. తర్వాత రాజసిక పృథ్వీ, దాని వలన ఏమైంది? ఉపస్థ ఇంద్రియం అంటే జననేంద్రియం పుట్టింది. అంటే క్లుప్తంగా చెప్పాలంటే రజోగుణం వలన 5 కర్మేంద్రియాల సృష్టి జరుగుతుంది. రజోగుణము యాక్టివిటీ అంటే పనికి సంకేతము. సమష్టి రజోగుణం వలన చెప్పాను కదా ప్రాణశక్తి వచ్చింది. ఈ 5 కర్మేంద్రియాలకి ప్రాణశక్తి, బాగా శక్తి కావాలి. వాక్కుకి, చేతులకి, పాదాలకి, మరి బుధము, జననేంద్రియము అన్నిటికీ కావాలి. 2 రోజులు మనం ఆహారం తీసుకోకపోతే మనకి ఏముండదు, వాక్కు రాదు. ఎందుకని? ప్రాణశక్తి లేదు. ప్రాణశక్తి 5 కర్మేంద్రియాలకు పుష్కలంగా కావాలి. సమష్టి రజోగుణం వలన ప్రాణశక్తి వస్తుంది. ఇందాక ఎలా అయితే సమష్టి సత్వగుణం వలన మన మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం వచ్చినాయో ఇక్కడ ప్రాణశక్తి సమష్టి రాజస రజోగుణం వలన వచ్చినాయి. 5 పనులు చేస్తుందన్నమాట. ఒకటే ప్రాణం, ఒకటే ప్రాణశక్తి, ఒకటే ఇది 5 పనులు చేస్తుంది. ప్రాణశక్తి చేసే 5 పనులు ఏమిటి? ప్రాణము అంటే శ్వాస క్రియ, శ్వాస ప్రక్రియ అంటే ఊపిరి పీల్చడం వదలటం. అట్లా ఊపిరి పీల్చడం వదలటం వల్ల ప్రాణశక్తి వస్తుంది. అంటే ఊపిరి లోపలికి పీల్చడం వల్ల ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది ఊపిరితిత్తుల్లోనికి. ఊపిరి బయటకు వదలటం వల్ల కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్తుంది. అపానము అంటే విసర్జన క్రియ, అంటే శరీరంలోని చెడుని బయటకు వదిలే ప్రక్రియను అపానం అంటారు. వ్యానము అంటే రక్త ప్రసరణ క్రియ, అంటే శరీరం అంతటా ఆక్సిజన్ ని ప్రసరింపజేయాలి. మన పేగులు ఆహారాన్ని జీర్ణం చేశాక ఉత్పత్తి అయిన పోషక వస్తువుల్ని అంతటా ప్రసరింపజేయాలి. అది దాని పని, రక్త ప్రసరణ అంటే. ఉదాహరణము చెప్పాను కదా, తిప్పివేయి ప్రక్రియ. ఇందాక చెప్పినట్టుగా సాధారణంగా మరణ సమయంలో ఇది పనిచేస్తుంది. అంటే ఇది ఒక్కోసారి అత్యవసర పరిస్థితుల్లో కూడా పనిచేస్తుంది. అంటే శరీరంలో ఏవైనా విష పదార్థాలు, టాక్సిన్స్ అంటారు, ఉంటే అవి లోపలికి పోకుండా వెలుపలికి వచ్చేలా చేస్తుంది అనమాట. వాంతుల ద్వారా, మోషన్స్ అట్లాంటి వాటి ద్వారా. తర్వాత సమానము, ఇది జీర్ణ ప్రక్రియ. మనం తిన్న ఆహారాన్ని అనేక పోషక వస్తువులుగా మారుస్తుంది. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, మరి లవణాలు, మినరల్స్ అట్లా మారుస్తుంది అనమాట. కాబట్టి పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, ఈ 10. ఇందాక 4 అంతఃకరణాన్ని, పంచ జ్ఞానేంద్రియాలు, మొత్తం కలిసి ఈ 19 అంగాలు కలిసి సూక్ష్మ శరీరం అంటాం. ఇంతక్రితం 17 అనుకున్నాం, ఇప్పుడు చిత్తం, అహంకారం కూడా కలిపాం కాబట్టి 19 అవుతాయి. సో మాయ నుండి ఇంతవరకు మనకి ఎన్ని తత్వములు వచ్చాయి? మాయ నుండి ఎన్ని తత్వములు వచ్చాయి? సూక్ష్మ పంచభూతములు మరియు 19 అంగములు వచ్చాయి. 19, 5 కలిపి 24 తత్వములు వచ్చాయి. 24 తత్వోత్పత్తి ప్రకారం అని చెప్పుకున్నాం కదా మనకి మొదట్లో. 24 తత్వోత్పత్తి ప్రకారం అంటే 24 తత్వములు వచ్చాయి. ఏం చూసాం మనం? సత్వగుణము, రజోగుణము చూసాం. ఇప్పుడు మనకి తామసిక గుణం చూస్తున్నాం. చెప్పాను కదా, పంచీకరణం చూడబోతున్నాం. ఈ సూక్ష్మభూతములు తామసిక గుణం వలన స్థూల పంచభూతములు మరియు స్థూల శరీరంను సృష్టి చేస్తాయి. ఇంతవరకు సూక్ష్మ శరీరం చూసాం. సూక్ష్మ శరీరం మనకు కనపడదు. కనపడాలంటే తొడుగు కావాలి.
స్థూల శరీరం ఉంటేనే మనం మనుషులను చూడగలం. ఇది ఒక పెట్టి లాంటిది అనమాట, తొడుగు లాంటిది. ఏతేషాం పంచతత్వానాం తామస అంశాత్ పంచీకృత పంచతత్వాని భవంతి. పంచీకరణం కథం ఇది చేత్ ఏతేషాం పంచమహాభూతానాం తామస అంశ స్వరూపం ఏకం ఏకం భూతం ద్విధా విభజ్య ఏకమేవ అర్థం కృతం తృష్ణీం వ్యవస్థాప్య అపరమపర అర్థం చతుర్థా విభజ్య స్వార్థమన్యేషు అర్థేషు స్వభాగ చతుష్టయ సంయోజనం కార్యం తథా పంచీకరణం భవతి. ఏతేభ్యః పంచీకృత పంచమహాభూతేభ్యః స్థూల శరీరం భవతి. ఏవం పిండ బ్రహ్మాండయోః ఐక్యం సంభూతం. సూక్ష్మ పంచభూతములు స్థూల పంచభూతములను ఇవ్వటాన్ని పంచీకరణం అంటారు. స్థూల పంచభూతములు వచ్చిన తర్వాత స్థూల ఈ 5 కలిసి స్థూల భౌతిక శరీరం వస్తుంది. ఇలాగే స్థూల ప్రపంచం కూడా వస్తుంది. ఇప్పటి వరకు మనకు సూక్ష్మ పంచభూతాలు తద్వారా సత్వగుణాంశము రజోగుణాంశము అవన్నీ చూసాం. ఇప్పుడు సూక్ష్మ శరీర సృష్టిని చూసిన తర్వాత ఇప్పుడేం చేయాలి? మనం స్థూల పంచభూతాలు స్థూల శరీర సృష్టి మనం చూడాలి. సూక్ష్మ పంచభూతములు స్థూల పంచభూతములుగా మారటాన్ని పంచీకరణం అంటారు. ఈ పంచమహాభూతముల యొక్క అంటే సూక్ష్మ పంచభూతములు తామస అంశ స్వరూపములను ఒక్కటొక్కటిగా ఉన్నదాన్ని 2గా విభజించాలి. నేను చెప్పినట్టే ఇప్పుడు ఒక్కొక్క భూతమును సగభాగములను 2గా విభజించిన తర్వాత సగభాగములను అట్లే ఉంచాలి. ఇది అట్లాగే ఉంటుంది, మారదు. మిగిలిన సగభాగములను 4గా విభజించాలి. ఆ 4ని ఈ 4ని తక్కిన భూతముల సగభాగములతో కలపాలి. అనగా ప్రతి భూతమునందు అంటే స్థూల భూతమునందు కొత్తగా ఏర్పడిన స్థూల భూతమునందు సగభాగము తక్కిన 4 భూతముల యందలి వంతులతో కలిపి పంచీకృత పంచమహాభూతములు ఏర్పడుతున్నవి. దీన్నే పంచీకరణం అందురు. ఇప్పుడు ఒక మాట చెప్తాను మీకు. ఇది స్థూల పంచభూతములు వచ్చేసినాయి, మనం కలిపాం. ఒక భూతం తీసుకుందాం, ఒక స్థూల పంచభూతం ఆకాశం తీసుకుందాం. ఆకాశంలో ఏముండాలి? నేను చెప్పిన దాని ప్రకారం 50% ఆకాశం ఉంటుంది. స్థూల పంచభూతము స్థూల ఆకాశము స్థూల ఆకాశము స్థూల పంచభూత ఆకాశము. పంచభూతాల్లో ఒకటి ఆకాశం. దాంట్లో ఏముంటుందంటే ప్రపోర్షన్ చెప్తున్నారు, జాగ్రత్తగా. 50% ఏముంటుంది? ఆకాశం ఉంటుంది. 12.5 12 అంటే 1/8 1/8 1/8 1/8 1/8 ప్లస్ 1/8 ప్లస్ 1/8 ప్లస్ 1/8 4 1/8లు ఎంత? హాఫ్. 2 1/8లు 1/4 మళ్ళీ 2 1/8లు 1/4 1/4 1/4 హాఫ్. కాబట్టి హాఫ్ ఆకాశం ఉంది. 1/8 వాయువు 1/8 అగ్ని 1/8 జలం 1/8 పృథ్వీ. ఇది మొత్తం 1 అయిపోయింది. ఇది 50 అయింది. ఇది 50% 12.5% 12.5 అయిపోయింది. ఆకాశంలో ఏమున్నాయి? ఆకాశం ఉంది, వాయువు ఉంది, అగ్ని ఉంది, జలం ఉంది, పృథ్వీ ఉంది. 5 ఉన్నాయి. ఎలా గుర్తుపడతారు? 5 ఉన్నాయి కదా. స్థూల పంచభూతాల్లో ఆకాశంలో అన్నీ ఉన్నాయి, వాయువులో అన్నీ ఉన్నాయి, అగ్నిలో అన్నీ ఉన్నాయి. అన్ని అంటే 5. నీవు ఆ భూతాన్ని ఎలా గుర్తుపడతావు? దీన్ని క్వాంటిటీని బట్టి గుర్తుపడతాం మనం. 50% ఉంది కదా, మిగిలిన 1/8 కదా.
సో కాబట్టి ఆకాశంలో 50% ఉంది కాబట్టి దాన్ని ఆకాశం అంటాం. అలాగే వాయువులో 50% ఉంది కాబట్టి దాన్ని వాయువు అంటాం. అలా దాని యొక్క నిష్పత్తిని బట్టి మనం గుర్తుపడతాము. ఇది అర్థం చేసుకున్న తర్వాత పంచీకరణం చెందక ముందు, గ్రాసిఫికేషన్ అన్నారు కదా ఇంగ్లీష్లో, పంచీకరణం చెందక ముందు పంచభూతాలను ఏమంటారు? తన్మాత్రలు అంటారు. తన్మాత్రలు. పంచీకరణం అయిన తర్వాత ఏమంటారంటే ఇంగ్లీష్లో అయితే ఎలాయ్ అంటారు. ఎలాయ్ అంటే మీకు అర్థమయ్యేది చెప్పాలంటే ఫ్రూట్ సలాడ్. ఇందాకేమో మనం విడివిడిగా తిన్నాం, ద్రాక్ష పళ్ళు, అరటిపండు, మరి అన్ని విడివిడిగా తిన్నాం ఇందాక. ఇప్పుడు కలిపి తింటున్నాం. ఫ్రూట్ సలాడ్ లాగా అనమాట. గ్రాస్ స్పేస్ అంటే స్థూల ఆకాశము. ఏం చెప్పారు? స్థూల ఆకాశంలో 50% అంటే అర ఆకాశం ఉంది, మిగిలింది 1/8 ఏమో మిగిలిన ఉన్నాయి. అలాగే వాయువులో కూడా అర వాయువు ఉంది, మిగిలిన 1/8 మిగిలిన 4 పంచభూతాలు ఉన్నాయన్నమాట. అలా ఈ సూక్ష్మ పంచభూతాలు కలిసి పంచీకరణం జరిగి స్థూల పంచభూతాలు వచ్చినాయి. తథా పంచీకరణం భవతి. ఏతేభ్యః పంచీకృత పంచమహాభూతేభ్య స్థూల శరీరం భవతి. ఈ విధముగా పంచీకరణము నొందిన పంచమహాభూతములు పుట్టుచున్నవి. స్థూల శరీరము కాదు, స్థూల శరీరమే కాదు, ఇలాగే పంచీకరణం చెందిన పంచమహాభూతాల వలన స్థూల ప్రపంచం కూడా, అంటే సూక్ష్మ భూత సృష్టి, సూక్ష్మ భౌతిక సృష్టి 2 దశలు. సూక్ష్మ భూత సృష్టి, సూక్ష్మ భౌతిక సృష్టి, తర్వాత స్థూల భూత సృష్టి, స్థూల భౌతిక సృష్టి. ఈ 4 దశలు. సృష్టి ప్రక్రియ ఇలా 4 దశల్లో జరుగుతుంది. ఏవం పిండ బ్రహ్మాండయోః ఐక్యం సంభూతం. అంటే వ్యష్టిలోను సమష్టిలోను ఉన్నది పంచభూతములే. 5 భూతములతో తయారు చేయబడినది ప్రపంచము అని అర్థము. ప్రపంచ. ప్రపంచ అంటే అర్థం ఏమిటి? పంచ అంటే 5, ప్రపంచ అంటే 5 ఉన్నటువంటిది. 5 స్థూల భూతములు ఉన్నటువంటిది. ఇంతటితో సృష్టి అంశం మనకి ముగిసింది. తర్వాత జ్ఞాని గురించి 2 మాటలు చెప్తాను. జ్ఞాని సాధారణంగా, జ్ఞాని అంటే ఆత్మజ్ఞాని. ఆత్మజ్ఞాని సాధారణంగా ఆత్మజ్ఞాని దగ్గర 2 విషయాలు ఉంటాయి. ఏమిటంటే ఒక ప్రణాళికాబద్ధంగా నడుస్తాడు జీవితం. ఆత్మజ్ఞాని యొక్క జీవితం ఒక ప్రణాళికాబద్ధంగా నడుస్తుంది. ఆ ప్రణాళిక వేసిన తర్వాత ఇంకా ఆందోళనలు, మరి ఆదుర్దాలు, ఒత్తిళ్లు ఏమి ఉండవు. ప్రణాళిక అయిపోయింది. ఇంకా నేను చేయాల్సింది నేను చేశాను, ఇంకా భవిష్యత్తు నా చేతుల్లో లేదు, ఇదంతా దైవ కృప అన్నట్టుగా ఉంటాడు జ్ఞాని యొక్క పని. దీన్నే ఇంగ్లీష్లో స్వామీజీ పోజ్ అంటారు. జ్ఞాని మనకు అనిపిస్తుంది పోజ్ కొట్టినట్టు. POAS అంటే ప్లానింగ్ ఉంటుంది, అబ్సెషన్ ఉండదు. O అంటే, A అంటే యాంగ్జైటీ ఉండదు, S అంటే స్ట్రెస్ ఉండదు. అబ్సెషన్ అంటే అదే దిగులుగా, అదే తలుచుకుంటూ పెళ్లి తలపెట్టుకున్నాం, ఈ పెళ్లి సరిగ్గా అవుతుందో లేదో, మరి చెడగొడతారేమో ఎవరిని వచ్చి, మరి ఆ కళ్యాణ మంటపం అట్లా పెట్టాము, ఓపెన్ గా పెట్టుకున్నాం పెళ్లి, వాన కురుస్తుందేమో, మరి ఓపెన్ గా పెట్టుకుంటే మళ్ళీ వాన కురిస్తే మళ్ళీ లోపలికి వెళ్తే ఎట్లా, ఆ ప్లేస్ సరిపోదేమో అంటే ఒక ప్లాన్ చేసావు, బస్ అంతే, బాత్ ఖతం. అలా ఉండకుండా అబ్సెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్ ఉండదు ఎవరికి? జ్ఞానికి. తర్వాత మరొక లక్షణం ఏంటంటే జ్ఞాని లక్షణం మళ్ళీ POAS. ఇదే P అంటే ఏంటి? పర్సన్, వ్యక్తి. మనకి వేదాంత రత్నాల్లో ఒక పాయింట్ ఉంది. వేదాంత రత్నాల్లో ఏం పాయింట్ ఉంది?
నేను సర్వవ్యాపకమైన చైతన్యాన్ని. శాంతి, భద్రత, ఆనందం నా నుంచే వస్తున్నాయి. కేవలం నా ఉనికి వలనే ఈ జడ శరీరానికి జీవం ఏర్పడి ఈ జడ ప్రపంచంలో వ్యవహారం నడపగలుగుతుంది. 3 పాయింట్లు అయిపోయినాయి కదా. 4వ పాయింట్ ఏంటంటే వేదాంత రత్నాల్లో ఈ జడ శరీరంలో గాని ఈ జడ ప్రపంచంలో గాని ఏమి జరిగినా నేను చెలించను. ఈ జడ శరీరంలో గాని ఈ జడ ప్రపంచంలో గాని ఏ సంఘటన జరిగినా నేను చెలించను. అది జ్ఞాన లక్షణం. ఇది పోజ్ అంటే. పి అంటే పర్సన్, ఏ వ్యక్తి అయినా కూడా. ఓ అంటే ఆబ్జెక్ట్, ఏ వస్తువు అయినా కూడా. ఏఎస్ అంటే ఎనీ సిచ్యువేషన్, ఏ సంఘటన అయినా కూడా నన్ను కదిలించలేదు. ఈ ప్రపంచంలోని ఏ వ్యక్తి అయినా కూడా, ఏ వస్తువు అయినా కూడా, ఏ సంఘటన, ఈవెంట్ ఏది జరిగినా కూడా అది నన్ను చెలింప చేయలేదు. ఇది జ్ఞాన లక్షణం. సో కాబట్టి ఆత్మబంధువులారా, మీరంతా ఆత్మజ్ఞానులు అయ్యారా లేదా అంటానికి ఇది ఒక యాసిడ్ టెస్ట్ లాంటిది అనమాట. సో ప్లానింగ్ ఉండాలి, ఇంకా ఆటుపోట్లు ఉండకూడదు. దాని గురించి అదే పనిగా పదే పదే చింతించకూడదు. నేను చేస్తాను పని. ఇంగ్లీష్లో చెప్పాలంటే కంట్రిబ్యూటర్. నేను కంట్రిబ్యూటర్ని, నేను కంట్రోలర్ని కాదు. ఎందుకు కంట్రిబ్యూటర్ని? నేను కంట్రోలర్ ఎందుకు కాదు? నాకు ఓనర్షిప్ లేదు. ఈ శరీరానికి నేను ఓనర్ని కాదు, ఈ మనసుకి నేను ఓనర్ని కాదు. నేను దీనికే ఓనర్ని కాకపోతే ఇంక దేనికి నేను ఓనర్ని? ఓనర్షిప్ ఎవరిది? భగవంతుడిది. భగవంతుడు నాకు ఎప్పుడు ఏది చేయాలో చేస్తాడు. కానీ అంత మాత్రం నేను ఫ్యాటలిజం అంటే శివుడి ఆజ్ఞలు ఏంటి, చేయమైనా కొట్టదు, అంతా బ్రహ్మరాత అని కూర్చోను. నేను చేయాల్సింది నేను రోల్ ప్లే లాగా చేస్తాను, తప్పకుండా చేస్తాను. ఎందుకు చేస్తాను? నేను మనిషిని కాబట్టి చేస్తాను. మనిషి ఏం చేయాలి? చాయిస్, ఫ్రీ విల్. జంతువులకి అది లేదు. జంతువులు అలా బతికి సంతానోత్పత్తి చేసి అలా కొంతకాలం బతికి చనిపోతాయి. వాటికి ఉండవు, వాటి ప్లానింగ్ ఏముండదు. మనం ఒక పద్ధతిగా బతకాలి. మనిషి అంటే ఇలా POAS లాగా బతకాలి. ఇది ఆత్మజ్ఞానానికి ఒక సంకేతము. ఆత్మబంధువులారా, మనకు సృష్టి ప్రక్రియ ముగిసింది. ఇంకా తర్వాత క్లాస్లో మనము జీవ ఈశ్వర ఐక్యం, చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనం చూడబోతున్నాము. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.